వెల్కమ్ టు శ్రీలత ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ బయోఫెర్టిలైజర్స్ ఏవంటే ఉన్నాయో, ఒకటి క్యారియర్ బేస్డ్. మనకి ఎక్కువగా ఎట్ ప్రెజెంట్ అవైలబుల్‌లో ఉన్నాయన్నీ ఈ క్యారియర్ బేస్డ్ బయోఫెర్టిలైజర్స్. ఇవి చీప్, లో ఇన్వెస్ట్‌మెంట్‌తో వీటిని ప్రొడ్యూస్ చేసేయొచ్చు. కాకపోతే దీనిలో డిసడ్వాంటేజెస్ ఏంటంటే, లో షెల్ఫ్ లైఫ్, తక్కువ కాలం నిలవుంటాయి. టెంపరేచర్ సెన్సిటివ్. ఇప్పుడు ఆహ్, షాప్స్‌లో అది ఎక్కడ పడితే అక్కడ పడేసి, లేకపోతే ఫార్మర్స్ కొనుక్కున్న తర్వాత గూడా ఎక్కడ పడితే అక్కడ పడేసి, టెంపరేచర్స్ ఎక్కువున్న దగ్గర పెట్టినప్పుడు ఏంటంటే, ఇవి సూక్ష్మజీవులు కాబట్టి లోపల అవి చచ్చిపోతూ ఉంటాయి. తర్వాత కంటామినేషన్ ఇష్యూస్ ఉంటాయి. సెల్ కౌంట్ గూడా పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే, అవి నిల్వ ఉంచేటప్పుడు కూల్ ప్లేస్‌లో పెట్టాలి. కూల్ ప్లేస్‌లో పెట్టకుండా హై టెంపరేచర్స్‌లో పెట్టినప్పుడు ఇవి సూక్ష్మజీవులు కాబట్టి ఆటోమేటిక్‌గా వాటికి డెత్ ఉంటది. లివింగ్ ఆర్గానిజం ఏదైనా గానీ ఒక టెంపరేచర్ రేంజ్ అనేది ఉంటది. ఆ టెంపరేచర్ రేంజ్ దాటి మనం పెట్టినప్పుడు వాటికి ఆహ్, చనిపోయే అవకాశం ఉంటది. లిక్విడ్ బేస్డ్ ఏంటంటే లాంగర్ షెల్ఫ్ లైఫ్ ఉంటాయి. ఈజియర్ టు ప్రొడ్యూస్, టెంపరేచర్ టాలరెంట్ ఉంటాయి. హై సెల్ కౌంట్ కూడా ఉంటది లిక్విడ్ బేస్‌లో. కంటామినేషన్ ఫ్రీ, మోర్ ఎఫెక్టివ్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే లిక్విడ్ బయోఫెర్టిలైజర్స్ ఏదైనా కానీ లిక్విడ్ బయోఫెర్టిలైజర్ గానీ, లిక్విడ్ బయోపెస్టిసైడ్ గానీ ప్రొడక్షన్ జేయడం అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ప్రొడక్షన్ యూనిట్స్‌కి పెట్టడానికి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువవుతుంది. ఏదైతే ఫెర్మెంటర్స్ తర్వాత దానిలో నుంచి కలెక్ట్ చేయడం, బాట్లింగ్ యూనిట్ ఇవన్నీ పెట్టడానికి కూడా కాస్ట్ ఎక్కువవుతుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూస్తా ఉంటాం. ఈ క్యారియర్ బేస్డ్ బయోఫెర్టిలైజర్స్ చీపర్ ప్రైస్‌కి దొరుకుతూ ఉంటాయి. లిక్విడ్ బేస్డ్‌వి హై ప్రైస్ ఉంటాయి. ఈ క్యారియర్ బేస్డ్ బయోఫెర్టిలైజర్ ప్రొడక్షన్‌లో ఏం చేస్తామంటే, ఇది స్టెప్ వైస్ ఉంటది. ఫస్ట్ ఏంటంటే, చిన్న చిన్న షేకర్స్ మీద మనము బ్రాత్ కల్చర్ జేసుకోవాల్సుంటది. షేకర్స్ మీద వాటి మీద చేసుకొని, దాన్ని తీసుకెళ్ళి ఫెర్మెంటర్‌లో పోసుకొని, ఆ మదర్ కల్చర్‌ని ఆ ఫెర్మెంటర్‌లో ప్రొడక్షన్ చేసి, ఈ ఏదైనా క్యారియర్ మెటీరియల్ ఏదైతే ఉందో, చాక్ పౌడర్ గానీ, లిగ్నైట్ గానీ, ఏదైనా గానీ, ఆహ్, దాంట్లో మిక్స్ చేసుకొని, అప్పుడు అది ప్యాక్ చేస్తామనమాట. మీరందరూ అనుకోవచ్చు, మనం చాలా అన్‌ఫార్మ్ ప్రొడక్షన్ టెక్నిక్స్ చదువుతున్నాము, నేర్చుకుంటున్నాము. ఈ బెల్లంలో జేయడం అవి ఇవి ఇక్కడ గూడా అట్లనే చేస్తారా అంటే కాదు. ఆ బెల్లంలో చేసేదేంటంటే అది షార్ట్ టర్మ్ యూజ్‌కి అప్పుడప్పుడు వాడుకోవడానికి తప్పితే, అది నిలవబెట్టుకోవడానికి తర్వాత కమర్షియల్ ప్యాకింగ్‌కి లేకపోతే కమర్షియల్‌గా అమ్మడానికి వాటికి ఆ కౌంటు నిలవదు. ఆ బెల్లంలో చేసేది ఏదైతే ఉందో దాని కౌంట్ అనేది తర్వాత నిలవదు. ఇది చాలా సైంటిఫిక్‌గా రకరకాల మీడియా ఉపయోగించి చేయడం జరుగుతుందనమాట. ప్యూరిటీ గూడా విపరీతంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ కమర్షియల్ స్కేల్‌లో చేసేటప్పుడు ప్యూరిటీ ఒకటి, కౌంట్స్ ఒకటి, ఆ కౌంట్స్ ఖచ్చితంగా నిలబడాల్సుంటది. దీనికి స్పెషల్ మీడియా ఉంటాయి. ఆ స్పెషల్ మీడియాలు ఉపయోగించి మాత్రమే ఫెర్మెంటర్స్‌లో ఈ బయోఫెర్టిలైజర్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. చాలామందిలో నేను అబ్జర్వ్ చేశాను రైతుల్లో. ఏవైతే ఆన్ ఫార్మ్ ప్రొడక్షన్ టెక్నిక్స్ చేస్తున్నామో, ఆ ఆన్ ఫార్మ్ ప్రొడక్షన్ టెక్నిక్స్ ప్రకారమే కమర్షియల్ ప్రొడక్షన్ గూడా జరుగుతుంది అని అనుకుంటున్నారు. అది ఎప్పటికీ కాదు. అదైతే మాత్రం ఆహ్, అది జస్ట్ మిస్‌కాన్సెప్ట్. అనుకోవడం మాత్రమే. ఏవైతే మనము కమర్షియల్‌గా కొంటున్నామో, ఆ బయోఫెర్టిలైజర్స్‌కి లీగల్ రిక్వైర్మెంట్స్ అనేది ఉంటాయి. లీగల్‌గా అంటే ఇంత కౌంట్ ఉండాలి, ఇంత అని. వయబుల్ సెల్ కౌంట్ ఎంత ఉండాలంటే సీఎఫ్యూ అంటే కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ వచ్చేసి మినిమమ్ 5 × 10⁻7 సెల్స్ పర్ గ్రామ్ ఉండాలి. అదే గనక లిక్విడ్ అయితే 1 × 10⁸ ఉండాలి. 5 × 10⁻7 కంటే 1 × 10⁸ సెల్ కౌంట్ ఎక్కువ. ఎందుకంటే 5 × 10⁻7 అంటే ఆహ్, అది తక్కువ కౌంట్ యాక్చువల్‌గా. 1 × 10⁸ అనేది ఎక్కువ కౌంట్. కంటామినేషన్, నో కంటామినేషన్ ఎట్ 10⁻5 డైల్యూషన్. 10⁻5 డైల్యూషన్ వరకు అంటే కలిపి చూసినా కూడా ఏమి కంటామినేషన్ ఉండకూడదు. అప్పుడే అది ప్రాపర్ బయోఫెర్టిలైజర్ అని అనబడుతుందనమాట. తర్వాత అదే క్యారియర్ బేస్డ్ మెటీరియల్ అయితే ఆల్ మెటీరియల్ షల్ పాస్ త్రూ ఒక సీవ్ సైజ్ ఉంటది. 0.15 టు 0.21
మిల్లీమీటర్ సీవ్ సైజ్ ఉంటుంది. దానిలో నుంచి పాస్ అయిపోవాలి. అంటే రాళ్ళు రప్పల్లాగా ఏమి ఉండకూడదు దాంట్లో. మాయిశ్చర్ పర్సెంట్ బై వెయిట్ 30-40% మాయిశ్చర్ ఉండాలి. మొత్తం నీళ్లు పోసి అదే బయో ఫెర్టిలైజర్ అని అమ్మడానికి కూడా ఉండదు. 30-40% మాయిశ్చర్ అనేది ఉండాలి. ఎఫిషియన్సీ క్యారెక్టర్ ఏంటంటే షుడ్ షో ఎఫెక్టివ్ నాడ్యులేషన్ ఆన్ ఆల్ ద స్పీషీస్ లిస్టెడ్ ఆన్ ద ప్యాకెట్. ఏ ప్యాకెట్ మీద ఏవైతే స్పీషీస్ రాశారో, ఏ మొక్కలకి ఏ పల్సెస్కి ఉపయోగం అని రాశారో వాటన్నిటికీ నాడ్యులేషన్ రావాలి కంపల్సరీగా. అది స్పెసిఫికేషన్ అనమాట. అదే అజెటోబాక్టర్ అనుకోండి, సేమ్ సిఎఫ్యూ కౌంట్ 5x10⁷ ఫర్ పౌడరు ఆర్ గ్రాన్యూల్స్ కూడా యాక్సెప్టెడ్. 1x10⁸ ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్. నో కంటామినేషన్ ఇన్ 10⁵. pH అవన్నీ కామన్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటి, ద స్ట్రెయిన్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ ఫిక్సింగ్ అట్లీస్ట్ 10 milligrams ఆఫ్ నైట్రోజన్ పర్ గ్రామ్ ఆఫ్ సుక్రోజ్ కన్జ్యూమ్డ్. అంటే దానికి మనము ఏదైతే జాగరీ కానీ షుగర్ కానీ ఏదైతే సుక్రోజ్ ఇస్తున్నామో, ఒక 10 milligrams నైట్రోజన్ అయితే అది కంపల్సరీ 1 గ్రాము ఫుడ్ తీసుకున్నప్పుడు 10 milligrams ఫిక్స్ చేయాలి. అంటే మిల్లీగ్రామ్ టు గ్రామ్ అంటే 1000 milligrams మనము 1 గ్రామ్ అనుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ 10 milligrams అయితే కనుక అది ప్రొడ్యూస్ చేయాలి. అజోస్పైరిల్లం, దీనికి మిగతావన్నీ కూడా మనము చర్చించుకున్నట్టే ఉంటాయి. ఎఫిషియన్సీ క్యారెక్టర్ అనేది ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ వైట్ పెలికల్ ఇన్ సెమీ సాలిడ్ నైట్రోజన్ ఫ్రీ బ్రోమో థైమాల్ బ్లూ మీడియా. అప్పుడే మనము ఆ అజోస్పైరిల్లము బాగా పనిచేస్తుంది అని చెప్పగలము. అదే ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా కనుకోండి, ఎఫిషియన్సీ క్యారెక్టర్ ఏంటంటే the strain should have phosphate solubilizing capacity in the range of minimum 30% when tested with the spectrophotometry. ఇట్లా ప్రతి బయోఫెర్టిలైజరు అది ఎఫిషియెంటా కాదా అని తెలుసుకోవడానికి టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లన్నీ పాస్ అయితేనే అవి ప్రాపర్ బయోఫెర్టిలైజర్స్ కింద కౌంట్ అవుతాయి. మైకోరైజల్ బయోఫెర్టిలైజర్స్ ఉన్నాయనుకోండి, వాటికి 80% ఇన్ఫెక్షన్ పాయింట్స్ ఇన్ టెస్ట్ రూట్స్ పర్ గ్రామ్ ఆఫ్ మైకోరైజల్ ఇనాక్యులం యూస్డ్. మొక్కలకి మనం ఎప్పుడైతే మైకోరైజా వేసినప్పుడు అట్లీస్ట్ 80% ఆఫ్ మొక్కల్లో అది ఆ ఇన్ఫెక్షన్ను కలిగించాలి. పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియాకి వచ్చేసి ఈ మ్యాక్సిమం 10 millimeter సాల్యుబిలైజేషన్ జోన్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ మీడియా హ్యావింగ్ అట్లీస్ట్ 3 millimeter థిక్నెస్. ఇవన్నీ ఏంటంటే బయోఫెర్టిలైజర్స్ ఎఫిషియెంట్గా ఉన్నాయా లేదా, ఏమైనా రాంగ్ బయోఫెర్టిలైజర్స్ అమ్ముతున్నారా అని తెలుసుకోవడానికి వాడే టెస్ట్లు అనమాట. ఈ లిక్విడ్ కన్సార్షియా ఏంటంటే, లిక్విడ్ కన్సార్షియాలో సిఎఫ్యూ కౌంట్ ఇండివిజువల్ దాంతో ఏం మారదు. కాకపోతే అజెటోబాక్టర్, అజోస్పైరిల్లం, పిఎస్బి, కేఎంబి, రైజోబియం ఇవన్నీ కూడా కలిపి ఇచ్చే కన్సార్షియా కూడా ఉన్నాయి. అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి. సో ఈ మైక్రోబియల్స్ బయోఫెర్టిలైజర్స్ ఏవైతే ఒకదాంతో ఒకటి కంపాటబిలిటీ ఉన్నాయో వాటిని మాత్రమే వాడడం జరుగుతుందన్నమాట. ఇది మెయిన్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ బయోఫెర్టిలైజర్స్ మనం ఎలా పెంచుకోవచ్చు అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఏవేవైతే కంపాటబిలిటీ ఉన్నాయో వాటినే వాడుకోవాలి. లోకల్ మైక్రోబ్స్తో కంపీట్ అయ్యి బాగా పెరిగే వాటిని చూసుకోవాలి. మల్టిపుల్ టైమ్స్ వాడుకోవాలి. ఏ క్రాప్స్లో అయితే బయోఫెర్టిలైజర్స్కి బాగా రెస్పాన్స్ వస్తుందో ఆ క్రాప్స్లోనే వాడుకోవాలి. మంచి క్వాలిటీ బయోఫెర్టిలైజర్స్ అయితే వాడుకోవాలి. ఈ క్వాలిటీ ఆఫ్ బయోఫెర్టిలైజర్స్కి టెస్ట్లన్నీ మనం చూసాం కదా, రకరకాల టెస్ట్లు ఉంటాయి. ఈ అట్లా ఆ క్వాలిటీ అన్నీ పాస్ అయ్యి మంచిగా ఉన్న బయోఫెర్టిలైజర్స్ వాడుకున్నప్పుడే మంచి రిజల్ట్స్ వస్తాయి. గవర్నమెంట్ కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా బయోఫెర్టిలైజర్స్ని
ప్రమోట్ చేయడానికి చూస్తుంది. అంటే నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఎన్ఎంఎస్ఏ అంటాము. పరంపరాగత కృషి వికాస యోజన పీకేవీవై, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆర్కేవీవై, నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్ అండ్ ఆయిల్ పామ్ ఎన్ఎంఓఓపి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఎన్ఎఫ్ఎస్ఎం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఐసీఆర్, వీళ్ళందరూ కూడా బయో ఫెర్టిలైజర్స్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శ్రీలత.